welcome back to my YouTube channel అని అనకూడదు బికాస్ దిస్ వాజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్ కాబట్టి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనొచ్చు. సో యా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వ్లాగ్. సో నేను ఇందాక లేచాను, అంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకున్నాను. ఆఫ్టర్నూన్ 2 o'clock లేచాను. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. దట్టు ఈరోజు గణేష్ చతుర్థి, సంకటహార గణేష్ చతుర్థి. సో ఈరోజు చాలా మంచి రోజు అంట. నేను విన్నాను, నాకు తెలియదు. సో ఫాస్ట్గా లేచి తలకి ఆయిల్ అప్లై చేసుకుని అండ్ మన లంచ్ ప్రిపేర్ చేసుకుని తినేసి, ఇక్కడ చాలా ఫేమస్ గణేష్ గడ్డ అని చెప్పి, సో ఆ గణేష్ గడ్డకి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. వీలైతే అక్కడ 108 ప్రదక్షిణాలు కంప్లీట్ చేయడానికి ఒక కార్డ్ లాగా ఒకటి పెడతారు అక్కడ. సో అది 108 ప్రదక్షిణాలు కూడా కంప్లీట్ చేసుకుందాం. కొంచెం సేపు డివోషనల్ వైబ్లోకి వెళ్దాం, ఓకేనా? ఫస్ట్ మనం ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి ఏం తెచ్చుకున్నాను తెలుసా? మెంతి కూర. అసలు దీన్ని ఎలా వండాలో తెలియదు, బట్ తెచ్చుకున్నా. సో ఫస్ట్ టైం వండుదాం. ఇది చూడడానికి నాకు ఎలా ఉందంటే, దాన్ని ఏమంటారు, వేరుశనగ మొక్కలు పెడతారా? మా సైడ్ వేరుశనగ తోట అంటే వేరుశనగ పంట వేస్తారు. సో ఆ మొక్కలు పైకి వచ్చేటప్పుడు సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ వేరుశనగ మొక్క పైకి చూడడానికి ఇలాగే ఉంటుంది. పీక్తే కింద వేరుశనగకాయలు ఉంటాయి అనుకోండి. 3 ఇది 4 కట్టలు నాకు ఒక్కడికే నీళ్ళు పాటు పెద్ద కొత్తిమీర కట్ట. నాకు కొత్తిమీర లేనిదే కూర బాగోదు అని నా ఒపీనియన్. నేను ఫాస్ట్గా కుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నా బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఈ కర్రీ వండుకునేటప్పుడు నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానో చెప్తా. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అంటే, ఇప్పుడు నాకు 22 years, రేపు నాకు 30 years వస్తాయి. 30 సంవత్సరాలు అవుతాను. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా లైఫ్లోకి కొంతమంది యాడ్ అవుతారు. యాడ్ అయినా అవ్వకపోయినా సర్లే, నాకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఎలా ఉండేవాడిని అంటే 22 years ఉండేటప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది, నేను ఎలా మాట్లాడేవాడిని. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, తగ్గుతాయి, లేదంటే సిచ్యువేషన్స్ బట్టి మనుషులు మారిపోతాం, మన థాట్ ప్రాసెస్ మారిపోద్ది. సో అప్పుడు నేను ఎలా ఉండేవాడిని అని చెప్పి నాకు నేను చూసుకోవడానికి, ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో నా లైఫ్లోకి ఇంకెవరైనా యాడ్ అయితే వాళ్ళకి చూపించడానికి నాకు ప్రూఫ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చెప్తారు నేను చిన్నప్పుడు క్రికెట్ సూపర్ ఆడేవాడిని రా అని చెప్తారు. ఎలా నమ్ముతాం? వాళ్ళ మాటలను బట్టి నమ్ముతాం. అంటే మనిషి మీద నమ్మకం ఉంటే అవునా అని అనుకుంటాం. కానీ నాకు అలా కాదు. నేను 22 years ఉండేటప్పుడు నేను ఇలా హైదరాబాద్లో ఉన్నాను. నేను నా కుకింగ్ చేసుకునేవాడిని, వెరైటీ డిషెస్ అన్నీ ట్రై చేసేవాడిని. అప్పుడు నా మైండ్ సెట్ ఇలా ఉండేది, నా థాట్ ప్రాసెస్ ఇలా ఉండేది, లేదంటే అప్పుడు నేను ఇలా చేసేవాడిని, ఇలా మాట్లాడేవాడిని అని చెప్పుకోవడానికి, చూపించడానికి నాకు వీడియోస్ కావాలి. సో అందుకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇన్కమ్ కోసం కాదు, ఫేమ్ కోసం కాదు, ఇంకా దేనికోసం కాదు, జస్ట్ ఫర్ మెమరీస్. అలా నా ఫోన్ పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ పోయింది, నేను ఫోన్ మార్చాను, నా ఫొటోస్ అన్నీ పోతాయి, నా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ పోతాయి. కానీ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ జీవితాంతం అలాగే ఉండిపోతాయి కదా. ఒకసారి పోస్ట్ చేసి అలా వదిలేసామంటే అలా ఉండిపోతాయి. ఆలోచించు. అందరూ బతకడం కోసం తింటారు, నేను అలా కాదు, తినడం కోసం బతుకుతా. అంటే ఇంటెంత తింటాను, అన్నీ తినేస్తాను అని కాదు, సెలెక్టివ్గా నాకు నచ్చినవి, నాకు ఉపయోగపడేవి తింటా. అది వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను నా లంచ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు వెజల్స్ క్లీన్ చేసుకోవాలి. ఒక్క గిన్నె కూడా ఖాళీ లేదు వండుకోవడానికి, అన్నీ ఫుల్ వాడేసి అక్కడ పడేశారు. ఎలక్షన్స్ ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు మోత, ఒక్కటే మోత. ఇది ఒక జబ్బు నిజం చెప్పాలంటే. కొంచెం నీకు ఏదన్నా చేతులకి నూనె అంటినా, లేదంటే డిష్ వాషింగ్ చేసిన తర్వాత అయినా హ్యాండ్ వాష్ మాత్రం కంపల్సరీ. లైక్ నాకు
అంటే అదేదో ఇది అంటుకుంటుంది లేదంటే ఇంకోటి ఏదో ఉంటుంది అని కాదు, కానీ అదొక అలవాటు అంతే. ఇట్స్ జస్ట్ ఇంత వచ్చింది, అంత కష్టం. ఇలా ఏదన్నా సింగిల్ లాంగ్ వీడియో రికార్డ్ చేసేసి డైరెక్ట్గా మాట్లాడేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వకోకుండా ఇలా మాట్లాడేసి దీన్ని ఏదో వచ్చి రాని ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేయడం ఈజీ. కెమెరా యాంగిల్స్ మార్చాలి, కడిగేటప్పుడు బియ్యానికి జూమ్ రావాలి, కట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్కి జూమ్ రావాలి, నేను మాట్లాడేటప్పుడు నా మొహానికి జూమ్ రావాలంటే. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. నాకు ఈ మెంతికూర ఎలా ఉండాలో తెలియదు, కొన్ని వీడియోస్ అయితే చూసా. సో ఇంకా మనం చేయి పెడితే ఏదైనా తిండే. నీళ్ళు పట్టి వచ్చాను, హీటర్ పెట్టుకున్నాము, తలస్నానం చేయాలి కదా. అన్నం కూర పని అయితే అక్కడితో అయిపోయింది. సో ఇల్లు క్లీన్ చేశాను, అంటే నార్మల్గా అయితే క్లీన్ చేసామని కాదు, బట్ నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను కాబట్టి బయటకు వెళ్ళే ముందు, అంటే గుడికి వెళ్ళే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలంట. సో రూమ్ అయితే క్లీన్ చేస్తాను. నౌ ఇట్ ఫీల్స్ సో క్లీన్. సగం పైన పని అయిపోయింది. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫాస్ట్గా ఆ వండుకున్న ఒక ముద్ద తినేసి వెళ్ళిపోవడం. స్నానం అయితే అయిపోయింది, హెడ్ బాత్ చేస్తాను మంచిగా. సో ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే లేట్. థింక్ వీఆర్ గెటింగ్ లేట్. మాయిశ్చరైజర్ అయిపోయి కూడా లిటరలీ ఒక నెల అవుతుంది. పైసలు లేవు ఫ్రెండ్స్, పైసలు లేక అడ్జస్ట్ అవుతున్నా అలాగే. సో